మీకు ఆయనకి ఎక్కడ వచ్చింది గొడవ అసలు? అయితే ఈ ఎజెండా పాయింట్ ఏదైతే పెట్టాడో ఈ ఎజెండా పాయింట్ల మీద గట్టిగా మాట్లాడినా ఆ వీడియో మీకు పంపిస్తా. అయితే నేను మెంబర్షిప్స్ ఇవ్వాలి, రిటైర్మెంట్ ఇవ్వాలి అనే అంశం మీద మాట్లాడిన వీడియో ఒకటి. సరే ఇదేదో బాగానే ఉంది కదా, మనం ఫ్యాషన్ అని లీడర్షిప్ చేస్తున్నాం కదా ఫ్యాషన్ కోసం అని చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నా. ఓకే, మీరు మాట్లాడింది అది కూడా మాట్లాడిన వీడియో మాత్రం. ఇంకా దానిలో ఎలాంటి కాంట్రవర్సీ లేదు, ఎలాంటి బూతులు లేవు, ఎవరిని తిట్టినట్టు లేదు, అసోసియేషన్ కానీ ఏ మెంబర్ కానీ తిట్టినట్టు ఎలాంటి రాంగ్ లేదు అందులో. అది చాలా క్లియర్గా ఉంది వీడియో. ఆ వీడియో మీకు పంపిస్తా. ఆ వీడియో పెట్టుకున్నందుకు అతను కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలి, ఎందుకు పెట్టావని తీసామని చెప్పాలి. లేదంటే అలాంటి వీడియోలు ఇంకెవరైనా పెడితే బాగుండదేమో అనుకున్నప్పుడు అఫీషియల్ గ్రూప్ లో 500 మందికి తెలిసేలాగా పెట్టాలి. ఎవరు పెట్టకూడదు, చేయకూడదు అని చెప్పాలి. అసలు అట్లాంటి వీడియో తీసుకోమని చెప్పి కూడా అతనే చెప్పాడు సార్. కెమెరామెన్ ఇప్పుడు ప్రతి మీటింగ్ కవర్ చేస్తాం మేము. కెమెరామెన్ వస్తాడు, మీటింగ్ అయిపోయే వరకు ఉంటాడు. తనకేదో ఆ రోజు వచ్చిన కెమెరామెన్కు అదేదో వేరే ఫంక్షన్ ఉండడం వల్ల మధ్యలో వెళ్ళిపోయాడు. మధ్యలో వెళ్ళిపోయినప్పుడు ఈయన జానీ మాస్టర్ ఏం చెప్పాడు, బాయ్స్ మీరే ఫోన్లో తీయండి, మిగతా బ్యాలెన్స్ మీటింగ్ మీరే కవర్ చేయండి, మీరే రికార్డ్ చేయండి అని చెప్పినందుకు పక్కన నా ఇంకో డాన్సర్ ఎవరో మన ఫ్రెండే, మన మెంబరే కాబట్టి నేను మాట్లాడింది అది వీడియో తీసి నాకు పంపిస్తే అదేదో బాగానే ఉంది కదా ఏముందని చెప్పేసి నేను జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాక అది చూసి ఎట్లా పెడతాడు సతీష్, ఇది అది ఎట్లా పెడతాడు, అంతర్గత విషయం, ఇది బయటికి పోతుంది, అది అది మీరు దాంట్లో ఏమి ఆయన గురించి వ్యక్తిగతంగా ఎవరి గురించి అలా ఆ ఎజెండాలో ఉన్న వాటి గురించి ప్రస్తావించారా? ఎజెండా పాయింట్, జస్ట్ ఎజెండా పాయింట్. అది స్టేటస్లో పెట్టుకున్నందుకు అతను కమిటీ గ్రూప్లో సతీష్ మీద యాక్షన్ తీసుకోవాలి, సతీష్ ఇలా చేశాడు అలా చేశాడు అని డిస్కషన్ మొదలు పెట్టడం వల్ల నేను ఫోన్ చేస్తాను తనకి. అరే నాకు ఒక ఫోన్ చేసి చెప్తే తీసేస్తా కదా, అందులో ఏముంది పెద్ద మ్యాటర్ అవ్వకుండా నొక్కుతా పోతుంది, చిన్న విషయం దానికి ఏదంటే నేను ఏందో రేపు చూపిస్తా నీకు, నువ్వు డిలీట్ చేయకపోతే నీ అంత చూస్తా, నువ్వు స్టేటస్లో ఎట్లా పెడతావు అని చెప్పేసి కొంచెం సీరియస్గా మాట్లాడాడు. అంటే ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ మాట్లాడింది అట్లా అయినా అదే అంత ఫోన్లో అదే జనలపాడి మీటింగ్ రోజు ఈవినింగ్ మీతో ఆయన మొదటిసారిగా అలా మాట్లాడడం అదే మొదటిసారి మీతోటి? అలా మాట్లాడడం ఫస్ట్ టైం సార్. ఓకే, మిమ్మల్ని గట్టిగా అరుస్తూ ఇంతకుముందు పర్సనల్ గొడవలు కానీ ఎలాంటి ఏం రైవలరీ అనేది ఏం లేదు? ఏ గొడవలు లేవు సార్. ఓకే, ఏ గొడవలు, అతను నేను పిలుస్తా, జానీ అని పిలుస్తా, నన్ను అన్నాన్ని పిలుస్తాడు, అంతవరకు బాగానే ఉంది. మరి ఏమైంది ఏమో అది కమిటీ గ్రూప్ లో డిస్కషన్ చేస్తే ఎందుకు ఇట్లా పెట్టిన గ్రూప్ లా అని అడిగినందుకు నీ అంతు చూస్తా, నేను ఏందో రోజు చూపిస్తా నీకు, నువ్వు తీసేవా అంటే నా వాట్సాప్ నా ఇష్టం, నా స్టేటస్ నా ఇష్టం, అందులో ఏముంది, అందులో ఏం కాంట్రవర్సీ ఏం లేదు కదా అని చెప్పేసి నేను అన్నా. అంతే. అంటే నాతోటి నేను ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ని, ఒక ప్రెసిడెంట్ను, నాతోటి ఇట్లా మాట్లాడతాను అది అని చెప్పేసి ఇక అతను మనసులో ఏం పెంచుకోవడం ఏమో తెలియదు. ఇండస్ట్రీకి మీరు ముందు వచ్చారా ఆయన ముందు వచ్చారా? నేనే ముందు వచ్చాను సార్. మీరు ఎంతకాలం మెంబర్షిప్ 30 years ఇండస్ట్రీ సార్ నాకు. సో ఆయన ఎప్పుడు వచ్చి ఉంటాడు? ఆయన ఒక 20 years 21 years అయి ఉండొచ్చు. సో కాబట్టి ఆయన కూడా మీరు 10 ఏళ్ళు సీనియర్ మీరు చెప్పాలంటే. నేను వయసులో పెద్దోడిని, సీనియారిటీ పరంగా సీనియర్ని. తనకంటే ముందు నేను హైదరాబాద్ వచ్చిన, తనకంటే ముందు నేను డాన్సర్గా వర్క్ చేసిన, అతను కూడా డాన్సర్గా వర్క్ చేసి మాస్టర్ అయ్యాడు. తనకంటే ముందు నేను యూనియన్లో పదవి చేసిన, అతను ఇప్పుడు పదవిలోకి వచ్చాడు. నేను గతం 15 years బ్యాక్ నేను పదవి చేసిన యూనియన్లో. ఓకే, నాకు యూనియన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది కాబట్టి నేను ప్రతి మీటింగ్లో ఏ బాడీ ఉన్నా సరే ఎజెండా పాయింట్ మీద ఖచ్చితంగా మాట్లాడతాను. అంటే సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే సభ్యులకు రోజు కొత్త వాళ్ళు వస్తున్నారు, అసోసియేషన్ గురించి అవగాహన పెరగాలి కదా. సో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇక్కడ యూనియన్లో ఏం జరుగుతుంది, మన వృత్తి ఏంటిది, మనం ఏం పని చేయాలి, యూనియన్లో ఏం సమస్యలు ఉన్నాయి, యూనియన్ డెవలప్ కావడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద ప్రతిసారి నేను మాట్లాడుతుంటా జనలపాడిలో. అది ఈ ఇళ్ళకు ఏంటంటే సతీష్ ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఆ టైప్లో నేను ఒక ప్రెసిడెంట్ని, నాకే ఇట్లా మాట్లాడతాడా ఆపోజిట్ అనే టైప్లో ఒక కక్ష పెంచుకోండి ఆయన. సో అప్పటి నుంచి మొదలైంది మీ మీద అతనికి, ఎట్లయినా సరే మిమ్మల్ని పక్కన తొలగించాలని అనుకున్నాడు. ఓకే, ఇక అతని పక్కన కొంత ఇప్పుడు నేను వాళ్ళ లీడర్ కాబట్టి నేనంటే పడంలో కొంతమంది ఉంటారు కదా, అందరూ మనకు ఫేవర్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఒక భజన బ్యాచ్ చేరింది ఆయన పక్కన, ఆ భజన బ్యాచ్ ఏది చెప్తే అది వింటున్నాడు ఆయన. ఓకే, అంటే అతనికి యూనియన్ పట్ల ఉన్న అవగాహన టోటల్ జీరో. ఎందుకు జీరో అంటే అతను గతంలో ఒక కమిటీ మెంబర్గానో లేకపోతే ఒక జాయింట్ సెక్రటరీగానో ఒక వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచి ఉంటే, అసోసియేషన్లో పని చేసి ఉంటే యూనియన్ అంటే ఏంటిది, యూనియన్ ఎట్లా రన్ చేయాలి, ఎప్పుడు కూడా బాడీలో లేడు, అసలు ఏజుడు బాడీలో లేడు అసలు ఎప్పుడు కూడా. జనరల్ బాడీ ఎట్లా జరుగుతుంది, కమిటీ మీటింగ్ ఎట్లా జరుగుతుంది, ఏ మీటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అవగాహన ఉంటుండే. అతను రాలేదు అతను అంటే సాధారణ మెంబర్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రాలేదా? వస్తాడు సార్, అప్పుడప్పుడు వస్తాడు, చాలా తక్కువ వస్తాడు, ఏదో వచ్చి గొడవ చేసి వెళ్ళిపోతాడు. సో పదవి తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అతనికి. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు, కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ 2023లో వచ్చి ఇప్పుడు లేనిపోయి ఇప్పుడు గెలవాలి,
గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రెసిడెంట్ అనిపించుకోవాలి అనే దానికి. లేనిపోయిన హామీ వెళ్ళాలి, జనాలు నమ్మియాలి. నమ్మిచ్చాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు. డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా ఆటోమేటిక్గా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టాడు, హామీలు ఇచ్చాడు, గెలిచాడు. గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జీరో, ఏం లేదు. దీన్ని ఏం ఖర్చు పెట్టినట్టు నేను దేనికి ఖర్చు పెట్టాను? గెలవడానికే. సరే ఓకే, గెలిస్తే నాకు దీంట్లో ఏమొస్తుంది? పదవి గొప్పదా, జానీ మాస్టర్ పదవి గొప్పదా? చెప్పండి సార్. నా గౌరవం లేదు సార్. నేను చెప్తున్నా కదా, నాకు ప్రెసిడెంట్గా నాకు పెద్దగా ఏం లేదు సార్. నాకు ఇక్కడ కేవలం ఎక్కింది ఏంటంటే ప్రెసిడెంట్ పదవిని నేను గౌరవిస్తా, యూనియన్ని గౌరవిస్తా. ఓకే, ఇక్కడ నేను ఎక్కింది ఏంటంటే నన్ను ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ వస్తే ఇక్కడ ఉన్న అవకతవకలు అన్ని కూడా బయట తీసి పెడతాడు. ఓకే, ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి చలామణి ఇస్తున్నారో, ఏమంటారు దాన్ని, చలాయిస్తున్నారో, ఏదైతే తప్పులన్నీ తీసుకుని వచ్చి కప్పు పెట్టేసి ఎన్ని చేస్తున్నారో, ల్యాండ్ ఎట్టపోయిందో, అసలు ఏం జరుగుతుందో, యూనియన్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జానీ మాస్టర్ ఉంటే మనిషి నిలబడతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఏమొచ్చినా నిలబడతాడు అని చెప్పి నన్ను డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ అందరూ గెలిపించుకొని నన్ను కూర్చోబెట్టారు. వాళ్ళందరినీ కూడా నా కుటుంబానికి ఇవ్వాలన్నట్టుగా ఒక్క రూపాయి యూనియన్ నుంచి తీయకుండా నేను ఆ రోజు పెట్టింది అది భోజనాలకి. అందరూ వచ్చారు. ఓకే, దానికి ఖర్చు అయింది, ఇది బాగానే 5 lakhs దాకా ఖర్చు అయింది. ఓకే, ఇదేంటి నా సొంతంగా నాకు ఇష్టం, నా కుటుంబానికి సెలబ్రేషన్. ఓకే, ఇదేంటి ఇక్కడే నో మందు అని అన్నాడు కదా, మందు అయిపించండి, ఫ్యామిలీలో వచ్చారు. ఓకే, మందు కింద ఏమీ లేదు, ఫ్యామిలీలు వచ్చారు. 4:30 దాకా ఉన్నారు. 4:30 తర్వాత వెళ్ళిపోయినారు. నైట్లు కూడా పోలే ఎవరు. 4 అయిపోయింది కదా, 4:04కి ఫినిష్ అయిపోయింది, వెళ్ళిపోయినారు అందరు. ఫ్యామిలీలతో వచ్చారు చెప్తున్నారు. సో అడగ అయిపోయింది. తర్వాత ఎక్కడెక్కడి నుంచో ప్రమాణ స్వీకరణప్పుడు ఇది ఇక్కడే చేసేసుకుంటున్నారు అని చెప్పి బెంగళూరు నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అక్కడ వాళ్ళని, చెన్నై నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సో హిందీ నుంచి వీళ్ళందరినీ కూడా నేను పిలిపించి, ఎందుకంటే మన యూనియన్ గొప్పతనం చెప్పాలి అని చెప్పి వాళ్ళ ఫ్లైట్ టికెట్లు, వాళ్ళ లాడ్జీలు, వాళ్ళ భోజనాలు, వీళ్ళందరూ మీకు పరిచయం ఉన్న వాళ్ళే కదా, మొత్తం పరిచయం. దినేష్ మాస్టర్ వీళ్ళందరూ పిలిపించారు అన్నారు కదా బయట నుంచి. నేను పిలిపించింది వీళ్ళని, పిలిలేదంట్లా పిలిపించారు. ఎవరిని? ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని పిలిపించి వాళ్ళని, ఇది ఇక్కడ ఇప్పుడు వచ్చిన గెస్ట్ని మనం వచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పాం కదా, వాళ్ళు రెస్ట్ రూమ్ ఇస్తాం కదా, తీసుకుంటాం కదా. సో వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు. అదిగో అక్కడి నుంచి ఇచ్చింది, వాళ్ళని పిలిపిస్తే నాకు ఇచ్చిన మన యూనియన్కి ఇచ్చిపోయినారు దినేష్ మాస్టర్ గారు, చెన్నై నుంచి. ఇదిగో రాసిన మన ఆ రోజు ఇచ్చిపోయినారు. సో పిలిచినందుకు. ఓకే, సో దాని తర్వాత ఇది బెంగళూరు నుంచి ఇచ్చిపోయినారు, సేమ్ డే పిలిపించినందుకు వాళ్ళని. ఓకే ఓకే, ఇలా ఇచ్చిపోయినారు. ఇలాగ ఇంకో ఏదో ఉన్నాయి, అందుకో ఆ ట్రీ అలానే ఎవరో వచ్చిపోయినారు అక్కడ నుంచి. ఇవన్నీ ఆ రోజే వచ్చినాయి, మొత్తం ఆ రోజు వచ్చినాయి. మీరు టీవీలో టెలికాస్ట్ ఉంటుంది చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఇచ్చినట్టు. సో ఇవన్నీ పిలిపించేసాను, దీనికి ఖర్చు అయినాయి. సో ఇవన్నీ కలిపితే 10 lakhs అయింది. అది నేను పెట్టుకున్నా. సో ఇక్కడ మీరు ఒకటి చెప్పారు, అంటే ఆల్రెడీ మీకు మీ నోటీస్లో ఉంది ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పేసి, అలాగే ల్యాండ్ గురించి కూడా ప్రస్తావించారు. సో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి అవకతవకలు మీరు కనిపెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, సిస్టమే బాగాలేదు సార్ ఇక్కడ. ఇది మనిషిని తిట్టేయటం, సారీ అని చెప్పేయటం యూనియన్లో. ఓకే, వాడు పెద్ద లేదు చిన్న లేదు. ఇప్పుడు నేను మీ దగ్గర ఉన్నాను సార్, మీ దగ్గర నేను పని చేస్తున్నా, మిమ్మల్ని నేను ఇప్పుడు తిట్టాను. ఓకే, మీ దగ్గర ఎన్నో సంవత్సరాలు పని చేస్తున్నా, మిమ్మల్ని నేను బూతులు తిట్టాను, 10 బూతులు తిట్టాను. మీరు ఏం చేస్తారు? నన్ను టాలరేట్ చేయము కదా మామూలుగా. అంటే మనం ఎవరైతే మనం భోజనం పెట్టామో వాళ్ళకి మామూలుగా అనటమే తప్పు కదా. అసలు మీరు ఏం చేస్తారు? బేసిక్గా నన్ను ఉద్యోగం నేను పని చేస్తాను, ఏదో ఒక చర్య అయితే తీసుకుంటాం, పనిష్మెంట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా. ఉద్యోగం తీసేస్తారు, పెట్టుకోరండి. ఎందుకంటే నన్ను వాళ్ళైతే ఒక వార్నింగ్ ఇస్తారు, మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మళ్ళీ చేస్తే చేశారు బాబు రావాల్సిన అవసరం లేదని చెప్తాను. మీరు ఇదే మాట అన్నారు, ఈ మాటకి నేను నువ్వేంటారు నాకు చెప్పేది అని నేను తిట్టా. మళ్ళీ ఏం చేస్తున్నా? ఓకే, కానీ ఇక్కడ ఇది మీ సొంత సంస్థ కాదు కదా అంటే నాకు అర్థం కదా. ఇప్పుడు మీరు డాన్సర్స్ ఉన్నారు, డాన్స్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ కదా. ఇది మీ సొంత సంస్థ కాదు కదా, ఇక్కడ మీరు వాళ్ళని పోషించడం లేదు కదా. సో మీరు ఎలా అంటారు అప్పుడు? ఏమని?
మీరు పొమ్మని చెప్పేసి ఎలా అంటారు? ఒకరు తప్పు చేశారన్నా ఇక్కడ ఏముంది, ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను నేను, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఓకే, ప్రెసిడెంట్ కైనా ఏం అధికారాలు ఉంటాయి? 100% అది వెళ్ళిపోవచ్చు అని మీరంతటా మీరు ఎలా చెప్తారు? మీరు అది కమిటీలో పెట్టాలి, కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి. వాళ్ళే చెప్పారు మీరు, పర్ఫెక్ట్. కమిటీలో పెట్టాము. మీరు అన్నారు కదా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారని చెప్పి, నేను ప్రెసిడెంట్ అని అందుకే పెట్టాను. ఎందుకు పెట్టానంటే తర్వాత యూనియన్ సంస్థ అంతా ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు, గతంలో నువ్వు కూడా చేసావు, నువ్వు కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఈ నిర్ణయం నువ్వు ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? చాలా తప్పు నువ్వు చేసింది. ఆ యూనియన్ ఏదో రూల్స్ ఉన్నాయో తీసుకుని వెళ్ళండి మాస్టర్, పని అయితే ఆపద్దు మాస్టర్ అంటే, సార్ నేను పని ఆపట్లేదు సార్ నేను చెప్పాను. నా మీద చేసిన ఫైన్ ఎస్కే జానీ భాష. ఓకే, ఇది ఎప్పుడుది? ఇది 12 సో ఇవన్నీ మనం కట్టి వెళ్ళాము. మొన్న ఫెడరేషన్ వాళ్ళు చేసింది ఇది మినిట్స్ లో. ఓకే, చేసినటువంటి తీర్మానాలు జనరల్ వాటి తీర్మానం బయలా ఇది ఓకే అని చెప్పి నేను అనుమతిస్తున్నాను అని చెప్పి తనదే తినే రాపించింది చేస్తున్నానని చెప్పి తన జి సతీష్ పైన ఉంది కదా, జి సతీష్ ఓకే, తను చేసింది నేను చేసింది అదే అండి. నాకు అసలు సంబంధం లేదు, నేను ఏం చేయలేదు. ఇదన్నీ కూడా ఇది ఆయన ఆధ్వర్యంలో చాలా మందికి డబ్బులు వేసిన ఫైన్లు ఆయన ఫైన్లు వేసింది అన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఆయన ట్రెజరర్ కూర్చున్నప్పుడు ఆయన కమిటీ చేసింది. ఫైన్ సస్పెండ్ చేసిన మర్చిపోయినా. ఎప్పుడైనా నేను సస్పెండ్ చేయట్లా. అప్పుడు ఏంటి, ఫైన్ వేసేవాళ్ళు 3 నెలలు 4 నెలలు సస్పెండ్ చేసేవాళ్ళు పాపం. 2 రకాల శిక్షలు ఉండేది. సో నేను వచ్చిన తర్వాత అలా చేయలే, డబ్బులు కట్టుకుని వెళ్ళిపోండి అంతే. కానీ మీరు ఆయనకి ఎవరన్నా పని ఇస్తున్నా కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఆ మాస్టర్స్ అతనికి ఎలా పని ఇస్తారని చెప్పేసి అన్న అని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారని, ఒకసారి బస్సు ఎక్కితే కూడా బస్సులో నుంచి దించేశారని ఇలా కూడా ఆరోపణ చేశారు. కరెక్ట్. యాక్చువల్లీ సార్ నేను యూనియన్ తరపు నుంచి నేను వ్యక్తిగతంగా చేయలే. ఈ సీట్లోనే కూర్చొని ఒక ప్రెసిడెంట్గా శేఖర్ మాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఓకే, ఇది వీళ్ళందరూ యూనియన్ తరపు నుంచి చేయాలి కదా, నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చేయాలి. చేసి అప్పుడు ఇంపోజ్ అయింది, అప్పుడు అయిపోయింది, శిక్ష వేసేసారు, అంత అయిపోయింది. ఇది తన ఈ మీటింగ్ లో ఏదైతే ఉందో తన శిక్ష వేసారు, కట్టుకొని అది ₹1,00,000 జరిగినా కట్టేసుకొని ఆయన పని చేసుకోవచ్చు, పని ఎవరు ఆపరు. నేను కట్టనని చెప్పి వెళ్ళిపోయినారు. అదేంటి అది, అందరికి నువ్వు వేసి చేయించావు కదా, ఇప్పుడు ఇదే నీ దగ్గరకు వచ్చేటప్పుడు నీకు బాధేస్తుందా? అప్పుడు నీకు బాధ లేదా? అంతమంది కుటుంబాలు అంతమంది నీకు ఇబ్బంది కలగలేదా? ఓకే అని అంటే అది నాకు తెలీదు, నేను కట్టను అని అంటే, సరే కట్టేంత వరకు నువ్వు చేసుకోండి, నీ ఇష్టం అది, బట్ నీ పని అయితే మేము ఆపము, ఓకే ఎవరైనా పని చెప్తే చేసుకోండి అని చెప్పారు. చాలా మంది చేయలేదు. కాబట్టి శేఖర్ మాస్టర్కి తెలియదు, ఆయనకి జరిగింది తెలియదు. ఇది తెలుసు, తిట్టి జరిగింది, ఆడ తప్పు చేసిందని చెప్పి పాప ఆయన కూడా కమిటీలో జరిగింది కదా, కమిటీలో జరిగింది. తర్వాత ఏమైందంటే తను ఏం చేశాడు, మేము